ఈ దినాన మనం నిర్గమకాండము 18వ అధ్యాయం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఇంతవరకు నిర్గమకాండంలో 17 అధ్యాయాలు మనము దేవుని మహాకృపను బట్టి చూడగలిగాం. ఈ రోజున నిర్గమకాండం 18వ అధ్యాయం. ఈ నిర్గమకాండము 18వ అధ్యాయం మనకి 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలు కూడా మూడు భాగాలుగా చేసుకుని ప్రాముఖ్యంగా మనకు అర్థం కావడానికి ఆ 3 భాగాలుగా, ఎందుకంటే 3 భాగాల్లో 3 సంఘటనలు ఉంటాయి. కాబట్టి నిర్గమకాండం 18వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు మొదటి భాగంగా తీసుకున్నాం. తర్వాత 7 నుండి 12 వచనాలు, తర్వాత 13 నుండి 27 వచనాలు. కాబట్టి మొట్టమొదటిగా ఈ నిర్గమకాండం 18వ అధ్యాయంలో ఉన్న సంఘటనలు ఏంటి అంటే, ప్రారంభ 6 వచనాలు మీరు చూసారనుకోండి. ప్రారంభ 6 వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే, మోషే మామ అయినటువంటి ఇత్రో మనందరికీ తెలుసు. ఆ ఇత్రో గారు ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్నటువంటి మిద్యానులో ఉన్నటువంటి మోషే భార్య అయిన షిప్పోరాను ఆ బిడ్డలు ఇరువురిని కూడా తీసుకుని మోషే దగ్గరికి వస్తాడు. వాస్తవానికి మోషే ఎక్కడ ఉంటారంటే, ఆల్రెడీ మోషే సీనాయి పర్వతం వరకు వచ్చేసారు. ఎందుకు, మొన్న ఎక్కడి వరకు చదువుకున్నాం మనం 17వ అధ్యాయంలో, వాళ్ళు సీనాయి వరకు వచ్చేసారు. ఐగుప్తులో వచ్చి బయలుదేరారు. ఐగుప్తు నుండి ఎక్కడికి వచ్చారు? సీనాయికి. ఈ మధ్య కాలంలో మోషే భార్య గాని మోషే పిల్లలు గాని ఎవరితో లేరు? మోషేతో లేరు. కానీ ఆలోచన చేశాడు ఇత్రో, మోషే పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది, ప్రయాణం అంతా బాగా సాగుతుంది అరణ్యంలో అని ఆలోచించిన ఇత్రో విన్నాడట. ఆ మాటలు మనం మొదటి వచనం చదువుదాం, చూడండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యనైన ఇత్రో వినినప్పుడు, విన్నాడా చూశాడా? విన్నాడు. అంటే ఏమని విన్నాడంటే, ఐగుప్తులోంచి ఇశ్రాయేలును మోషే నడిపించాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యం జరిగించాడు. వాళ్ళని విడిపించడమే కాకుండా ఆల్రెడీ సగం దూరం సీనాయి పర్వతం వరకు, హోరేబు పర్వతం అంటారు, సీనాయి పర్వతం మనకు పేరు హోరేబు. కాబట్టి ఇంతవరకు వచ్చేసారని ఇత్రో విన్నాడట. అయితే ఇంకా పర్వాలేదు, ఇంకా దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి మోషే భార్య అయిన షిప్పోరా నా కూతుర్ని మనవలను తీసుకుని మోషేకి అప్పగించేద్దాం అని మామయ్య అనుకున్నాడు. అలా అనుకుని, వాస్తవానికి మామయ్య ఎక్కడున్నాడు? మిద్యాన్లో ఉన్నాడు. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడమ్మా? సీనాయిలో. మిద్యాన్ నుండి సీనాయి పర్వతానికి సుమారుగా ఇంచుమించు 500 కిలోమీటర్ల దూరం. 500 కిలోమీటర్లు అంటే చూడండి, ఆలోచించండి. 500 కిలోమీటర్లు అంటే సుమారు 700 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్. మిద్యాన్ నుండి సీనాయి పర్వతం మోషే ఉన్న చోటుకి వెళ్ళాలంటే, ఇప్పుడు మోషే భార్య అయిన షిప్పోరా ఇద్దరు పిల్లలను తీసుకుని ఇత్రో వెళ్ళాలి, సీనాయి వరకు వెళ్ళాలి. సుమారు 500 కిలోమీటర్ల దూరం అది. 2వ వచనం, మోషే మామ అయిన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన షిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వాస్తవానికి ఐగుప్తులోంచి దేవుడు వెళ్ళమన్నప్పుడు మోషే భార్య అయిన షిప్పోరాను కూడా తీసుకుని వస్తాడు. మీకు ఒక జ్ఞాపకం ఉంటే ముందు సంఘటనలు చదివాం. నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో ఏముంటుందంటే, దేవుడు మోషేని పిలుస్తాడు, ఇశ్రాయేలును తీసుకుని నువ్వు ఎర్ర సముద్రం దాటి ఆ కానానికి వెళ్ళాలి అని మోషేని పిలుస్తాడు దేవుడు. అప్పుడు మోషే తన భార్య బిడ్డను తీసుకుని బయలుదేరుతాడు. నీకు జ్ఞాపకం ఉంటే బయలుదేరుతాడు. మరి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మరి భార్య షిప్పోరా పిల్లలు ఇత్రో దగ్గర ఎలా ఉన్నారు? ఒకసారి 4వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయం. మోషే బయలుదేరాడు భార్యను తీసుకుని. 4వ అధ్యాయం నిర్గమకాండం 18వ వచనం చూడండి. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామ అయిన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యుద్ధకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచుదునని అతనితో చెప్పగా, ఇత్రో అన్నాడు, క్షేమముగా వెళ్ళమని మోషేతో అనేను. 19, అంతటి యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో. ఎందుకు అప్పటికి ఎక్కడున్నాడు మోషే?
మిద్యాన్లో ఉన్నాడు గొర్రెల కాపరిగా, మామ మందను మోస్తూ ఉన్నాడు, కాస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు నేను నా భార్య వెళ్ళిపోతాం అంటాడు మామ దగ్గరికి వచ్చి. సరే క్షేమంగా వెళ్ళండి నాన్న అంటాడు ఆయన. 20 చూడండి. మోసే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని, మరి ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళిన వాడు మరలా భార్య పిల్లలు మామ దగ్గరికి ఎలా వచ్చారు? అది విషయం. ఇప్పుడు నిర్గమకాండం 18వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే ఎవరి దగ్గర ఉండిపోయారు? భార్య పిల్లలు. కానీ ఆల్రెడీ మోసే బయలుదేరినప్పుడే ఆ గాడిద మీద ఎక్కించుకుని భార్య పిల్లలతో బయలుదేరాడు. అయితే సగం దూరం వెళ్ళినప్పుడు సత్రము అనే స్థలం వస్తుంది. సత్రం దగ్గరికి వచ్చేసరికి మోసే కుమారుడైన గెర్షోముకి సున్నతి చేయడు. గుర్తుందా మీకు? సున్నతి చేయకపోతే దేవుడు మోసేని చంపుదామని చూశారు. దేవుడే మోసేని చంపుదామంటే ఆ సమయంలో ఆలోచించినటువంటి సిప్పోరా వాడిగల రాయి తీసుకుంటుంది. 24-25 చదువుతాం చూడండి. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని, ఎవరిని? మోసేని చంపడానికి దేవుడే చూశాడు. ఎందుకంటే యవ్వన కాలంలో ఒక నాయకుడిగా నువ్వు కొనసాగుతున్నావు, నీ బిడ్డలే రక్షణ పొందకపోతే ఇశ్రాయేలుకి ఏముంటుంది? మోసే విషయంలోనే అంత నిర్లక్ష్యం అంటే ఆలోచించాడు దేవుడు. ఈరోజు ఎవరైనానండి ఎదిగిన పిల్లలు రక్షణ పొందుకోలేదంటే తండ్రి మీద బాధ్యత అయిపోద్ది. ఎదిగిన పిల్లలు రక్షణ పొందుకోలేని పరిస్థితుల్లో ఇంకా మీరు ఉన్నారు అంటే ఆ తండ్రి ఎంత పరిస్థితుల్లో ఉంటాడంటే తండ్రి ప్రమాదం. మోసేకు వచ్చింది ఆ ఇబ్బంది. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొక్క అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటి వైద్యువనెను అంతటా దేవుడు అతనిని అది. అప్పుడు దేవుడు కోపం తగ్గిందట. గమనించారా? అప్పుడు ఏం జరిగిందంటే మోసే భార్య సిప్పోరాను పిల్లలు తీసుకుని బయలుదేరాడు. బయలుదేరేసరికి సత్రం అనే స్థలం దగ్గరకు వచ్చేసరికి ఈ సంఘటన జరిగినప్పుడు మోసే భయపడి పిల్లలను మరలా తిరిగి మామ దగ్గరికి పంపించేశాడు. అది మనకు కనబడదు. ఎందుకు ఇది మనకు అర్థమైందంటే 2వ వచనం మీరు మరలా ఎప్పుడు చదవండి, అక్కడికి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయం. మోసే మామైన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన అన్నాడు. తన యొద్దకు పంపబడిన మోసే భార్య అయిన సిప్పోరా ఆమె 2 కుమారులను తోడుకొని, అంటే సత్రం దగ్గర జరిగిన సంఘటన బట్టి మోసే తిరిగి మరలా మామ దగ్గరికి పంపించాడు. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, పిల్లలను కూడా తీసుకెళ్ళిపో, ఎందుకంటే నేను ఐగుప్తుకి వెళ్తున్నాను. అది సంఘటన. అందుకే ఇదేంటి, వాస్తవానికి బయలుదేరినప్పుడు మోసే భార్య పిల్లలు తీసుకుని వచ్చాడు. కానీ సత్రం దగ్గర జరిగిన సంఘటన బట్టి మిద్యానికి మరలా భార్య పిల్లల్ని మిద్యానికి పంపించేశాడు. అంటే తండ్రి అయిన ఇత్రో దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు భార్య, మోసే భార్య అయిన సిప్పోరా, పిల్లలు ఉన్నారు. అదండి సంగతి. చదువుదాం 3వ వచనం 18వ అధ్యాయం. అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకుని ఏం పేరు పెట్టాడు పెద్ద కొడుక్కి? గెర్షోము అంటే పరదేశి. ఎందుకు అంటే ఆయన ఐగుప్తు దేశంలో పుట్టాడు, ఐగుప్తులో పుట్టాడు, పరదేశంలో పుట్టాడు. కాబట్టి ఆ కొడుకు ఏమని పేరు పెట్టాడు అంటే తన జ్ఞాపకం చేసుకోలేదు. ఆ కుమారుడిని చూస్తున్నప్పుడల్లా మోసేకి ఏం గుర్తు రావాలంటే ఈ కుమారుడు నాకు దేశం కాని దేశంలో పుట్టాడు, పరదేశంలో పుట్టాడు, అందుకోసం ఆ పేరు పెట్టాడు. ఎందుకంటే నాకు ఆ కుర్రోని చూస్తున్నప్పుడల్లా వీడు నా బిడ్డ ఎక్కడ పుట్టాడంటే పరదేశంలో పుట్టాడు, ఐగుప్తులో పుట్టాడు, అందుకోసం ఆ పేరు పెట్టుకున్నాడు పరదేశి గెర్షోము. తర్వాత ఇప్పుడు ఫరో నుండి తప్పించాడేమో దేవుడు. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు తప్పించాడు. ఫరో 600 రథాలతో వచ్చినా దేవుడు ఆశ్చర్యకరంగా తెగుళ్లు రప్పించి ఫరో నుంచి విడుదల దయచేశాడు. అంటే ఫరో కత్తివాత నుంచి తప్పించాడు కాబట్టి ఏం పేరు పెట్టుకున్నాడు? ఎలీయెజరు, అంటే దేవ సహాయం. ఫుట్ నోట్ లో ఉంటుంది. ఎలీయెజరు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని యొక్క సహాయము. అంటే ఆ కుర్రోడు చూసినప్పుడు ఏమనిపించాలి? ఈ దేవుని సహాయం పొందుకున్నాను కాబట్టి. అంటే ఖచ్చితంగా ఫరో గురించి విడిపించబడ్డ ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నాడు. చూడండి, పరదేశంలో పుట్టాడని పరదేశి అన్నాడు, ఐగుప్తు దేశంలో పుట్టాడని. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు సహాయం చేత నేను ఐగుప్తు నుంచి బయటకు వచ్చాను అని తన చిన్న కొడుకు ఆ పేరు పెట్టుకున్నాడు, దేవ సహాయం. అంటే ఎలీయెజరు. రైట్. 5-6 చదువుదాం. మోసే మామయ్యని ఇత్రో అతని కుమారులు ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోసే యొద్దకు. దేవుని పర్వతం అంటే ఏ పర్వతం? సినాయి. దేవుని పర్వతం అన్నా
సీనాయి అన్నా హోరేబ్ అన్నా ఒకటే. ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు అడ్రస్ అర్థమైంది. మోషే ఎగ్జాక్ట్ ఎక్కడున్నాడు, ఏ స్థలంలో ఉన్నారు? సీనాయి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ మామ మిద్యాన్లో ఉన్నాడు. అందుకే రెండింటికి సుమారు 500 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు ఈ దూరం అంతా ప్రయాణం చేసి మోషే ఎక్కడున్నాడు? సీనాయి పర్వతం వరకు భార్య బిడ్డలను క్షేమంగా తీసుకుని వచ్చాడు, తన కుమార్తెను మనవళ్లను. 6వ వచనం, ఇత్రో అను నీ మామనైన నేనును నీ చదువుతాడు. ఎందుకంటే ఆల్రెడీ మోషే నాయకత్వం వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మోషే దగ్గరికి సమాచారం వచ్చింది, మోషే మీ మామయ్య మీ భార్య నీకున్నటువంటి 2 పిల్లలు వచ్చారని సమాచారం అందింది. ఇది మొదటి సంఘటన అమ్మా, అందరికి అర్థమైంది కదమ్మా. ఈ 6 వచనాల్లో ఏమీ లేదు. మోషే భార్య అయిన షిప్పోరాను పిల్లలను మామయ్యన ఇత్రో మోషే దగ్గరికి ఏం చేశాడు? తీసుకుని వచ్చాడు. అందుకే గ్రంథం చదువుతున్నప్పుడు మనం లిటరల్గా వెళ్ళిపోతాం, కానీ 2వ వచనంలో మరలా వీళ్ళు ఎక్కడ తిరిగి వెళ్ళారు? వాస్తవానికి బయలుదేరినప్పుడు మోషే భార్య పిల్లలు వచ్చారు కదా, మధ్యలో జరిగిన సంఘటన బట్టి తిరిగి భార్య పిల్లలు మరలా మామయ్య దగ్గర పంపించేశాడు. ఆ మధ్య కాలంలో ఆల్రెడీ 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు మోషే బాగానే ఉన్నారు, ఒక నాయకుడు అయ్యాడు, కొంతమంది నడిపిస్తున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు మామయ్య ఏం చేశారంటే, భార్య పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి? భర్త దగ్గర ఉండాలి. అమ్మ మామయ్య ఇంట్లో ఉంటారా? ఎవరైనా భార్య పిల్లలు ఎప్పుడు భర్త దగ్గరే ఉండాలి. అందుకోసం బాధ్యత కలిగినటువంటి మామయ్య, అమ్మ ఎంతకాలం అది రెండు చూస్తాను, మామయ్య తండ్రి చూడకుండా ఉంటాడు ఇంటి కూతుర్ని, అలా అని చెప్పి తండ్రి దగ్గర ఉంటావా? భర్త పిల్లలు తీసుకుని అది ఒక బాధ్యతగా చెప్తున్నాడండి మన ఇత్రో గారు. నీ భర్త దగ్గరికి నేను ఒక బాధ్యతగా అప్పగించాలి, ఒక బాధ్యత గల తండ్రిగా నీకు ఒక కుటుంబానికి అప్పగించాను కాబట్టి ఆ భార్య పిల్లలను తీసుకుని ఇత్రో ఇల్లు అప్పగిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా. ఎందుకంటే అమ్మ సమస్యలు ఉన్నప్పుడు ఆదుకోవడం మంచిదేనా? ఇప్పుడు మోసే నడిపించినప్పటికీ మోసే ఒక స్థాయి లేదు, ఏ ఆధారం లేనప్పుడు తండ్రి దగ్గర ఉండడమే కరెక్ట్. ఆ పిల్లలు కూడా చిన్నపిల్లలు, తండ్రి దగ్గర ఆ మామయ్య దగ్గర ఉండడమే కరెక్ట్. ఎందుకంటే మోసేకే అప్పుడు ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో తండ్రి దగ్గర ఉండు. కానీ ఇప్పుడు మోసే మామూలు నాయకుడు, ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా ఎదిగాడు. ఆయనకంటూ ఒక స్థితి ఉంది. ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఇత్రో అనుకున్నాడు, అమ్మా షిప్పోరా బిడ్డలు తీసుకుని నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడే ఉండాలి, ఆయనతో ఉండాలి, నువ్వు ఆయనతో నడవాలి. రైట్, ఇది మొదటి సంఘటన. నెంబర్ 2, 18వ అధ్యాయంలో 7 నుంచి 12 వచనాల్లో ఏముంటుందంటే, దేవుడు మోషేకు ఇశ్రాయేలుకు చేసిన కార్యాలను బట్టి మామయ్యన ఇత్రో సంతోషిస్తాడు. ఏం చేస్తాడు? స్తుతిస్తాడు. అమ్మ గమనించండి, ఇక్కడ ఏం చేస్తాడంటే, మోషే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? మామయ్య మోషే దగ్గరికి వచ్చాడు. మోషే దగ్గరకు వచ్చిన మామయ్య ఇత్రో ఏం చేస్తాడంటే, మోషే అన్ని పోసుకొచ్చినట్టు చెప్తాడు. ఐగుప్తు నుంచి బయలుదేరాం, దేవుడు ఆశ్చర్యకరంగా పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా అరణ్యంలో మమ్మల్ని నడిపించాడు, మన్నాను కురిపించాడు, అసలు మా కాళ్ళు వాయలేదు, చెప్పులు అరిగిపోలే, బట్టలు చిరిగిపోలే. ఇవన్నీ పోసగుచ్చినట్టు మామయ్య దగ్గరికి ఏం చేశాడంటే ఇత్రోకి చెప్పాడు. నాకేం చేశాడు, ఇశ్రాయేలుకి ఏం చేశాడో ప్రతిదీ కూడా ఎప్పుడైతే మోషే చెప్పాడో అవన్నీ విన్నటువంటి ఇత్రో దేవుడిని ఒక్కసారిగా ఏం చేస్తాడంటే, నిజంగా మీ దేవుడు గొప్పోడు అంటాడు, మీ దేవుడు గొప్పవాడు అని దేవుని స్తుతిస్తాడండి. ఆ సంఘటన ఇప్పుడు చదువుతాం. అందులో 3 సంఘటనలు రాశాను. అంటే ఈ 3 ఎందుకు రాశానంటే ఈరోజు మనకు అర్థం కావడానికి. ఎప్పుడు కూడా పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, ఆ రోజు వాళ్ళ జీవితంలో జరిగింది ఈ రోజు నేను అప్లై చేసుకోవాలి నా కుటుంబానికి. నెంబర్ 1, 7వ వచనం చదువుతాం అందరూ. మోషే తన మామను చదువునన్న అమ్మ ఇప్పుడు మోషే వందనం చేశాడా, ఇత్రో వందనం చేశాడా? ఎవరు? మోషే వందనం చేయాలి. ఎందుకంటే ఇత్రో మామయ్య, వయసులో పెద్దోడు కాబట్టి ఎప్పుడు కూడా మామయ్య ఎవరైనా మన జీవితాల్లో మోషే ఏమి నేర్పిస్తాడంటే, పెద్దోళ్ళు కాదు వాళ్ళు వస్తే ఏం చేశాడు చూడండి. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమాన్ని ఒకరు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం తెలుసుకోవాలంటే, అల్లుళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నాతో సహా అల్లుళ్ళు మామయ్య వచ్చినప్పుడు వస్తాడులే రానే, ఎక్కడికి పోతాడు, నెగిటివ్ ధోరణిలో మాట్లాడకూడదు. ఎందుకంటే పిల్లనిచ్చినోడు పాపం భయపడుతూ వస్తాడు. ఈ రోజు మామయ్య ఎలా ఉంటారంటే భయపడుతూ వస్తాడు ఆ ఇంటికి. ఎందుకంటే అల్లుడంటే భయం ఉంటుంది. అమ్మ లోకంలో అల్లుడంటే భయం ఉండొచ్చు, కానీ క్రైస్తవులకు మామయ్య అంటే ఒక గౌరవం ఉండాలి. నాకు లోకంలో ఏంటంటే పిల్లనిచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు భయంతోనే ఉంటాడు.
ఎందుకంటే ఏమంటే అక్కడ నా కూతురు పరిస్థితి ఏంటో అన్న ధోరణి లోకంలో ఉందేమో కానీ క్రైస్తవులకు విశ్వాసులకు అటువంటి ఉండకూడదు. తండ్రికి ఎలా చూస్తావో నీ మామయ్యను కూడా నువ్వు అలాగే చూడాలి. నీ దృష్టిలో తండ్రి ఎలాంటి ఉద్దేశం కలిగిన వాడో నీ మామయ్య కూడా అదే ఉద్దేశంతో, తండ్రికి ఎలాగా నువ్వు గౌరవిస్తావో నీ మామయ్యకు కూడా అదే గౌరవం నువ్వు ఇవ్వాలి. లేవికాండం 19వ అధ్యాయం, లేవికాండము 19వ అధ్యాయం, లేవికాండము 19వ అధ్యాయం 32వ వచనాన్ని మీరు చూడగలిగితే, లేవికాండము 19:32లో తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరిచి నీ దేవునికి భయపడవలేదు. అదే చేశాడు మోషే. మోషేకి ధర్మశాస్త్రం తెలుసు అంటారా? ధర్మశాస్త్రం రాసిన వాడే ఆయన. ఆయన ఏమన్నాడు చూడండి, తల నెరిసిన వాని ఎదుట. ఇప్పుడు ఇత్రో పెద్దోడా మోషే పెద్దోడా? అంటే మామయ్య పెద్దోడు. ఇప్పుడు తల నెరిసిన వాడు ఎవరు? మామయ్య. ఆ తల నెరిసిన వాని ఎదుట లేచి ఆ ముసలివాని ముఖాన్ని ఏం చేయాలి? గణపరిచి నీ దేవునికి భయపడు. అలా చేయడం వల్ల నిజంగా దేవుని గణపరిచినట్టు. అంతేగాని మామయ్య వచ్చినా సరే కొంతమంది లెగరు, ఎందుకంటే అల్లుడు కదా, కన్యాదానం చేశాడు కదా. ఉద్దేశం లోకంలో కన్యాదానం కాళ్ళు కడిగాడు కాబట్టి అల్లుడే ఎక్కువ అనుకుంటారు. కాళ్ళు కడగడం ఏంటి అమ్మా? వాస్తవానికి లోకంలో ఉన్న ఆచారాలు ఒకప్పుడు మనకు తెలియక చేసి ఉండొచ్చు. ఒకవేళ మామయ్య మా నాన్న నా కాళ్ళు పట్టుకుంటే నేను ఒప్పుకుంటానంటే, మా నాన్న నా కాళ్ళు, నాన్న నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? మరి నీ మామయ్య కూడా అంతే. మీ మామ నీ కాళ్ళు పట్టుకుంటే ఎంత పొరపాటో, మీ నాన్న ఎలా పట్టుకుంటే పొరపాటో మీ మామయ్య కూడా అంతే. ఎందుకంటే తల నెరిసిన వాడు. అందుకే మామయ్యను గౌరవించే పద్ధతి మనకు నేర్పిస్తున్నాడు ఇత్రో. మోషే అలా గౌరవించాడు తన మామయ్యని. ఈరోజు ఏళ్ళుడైనా ఖచ్చితంగా మామయ్య వచ్చినప్పుడు ఒక తండ్రిని నేను ఎలా చూసుకుంటానో మామయ్యను కూడా అదే గౌరవించే పద్ధతి నా హృదయంలో ఉండాలి. 8-9 చదువుదాం. చూసారా, అక్కడి నుంచి వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా పోసగుచ్చినట్టు చెప్పాడు. ఎవరెవరికి చెప్పారమ్మా? మోషే ఎవరికి చెప్పారు? మామయ్యకి చెప్పాడు. కూర్చున్నారు, ఇద్దరు కలిశారు కదా. ఎన్నో రోజులు అయిపోయింది, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. పిల్లలు తీసుకొచ్చాడు, భార్యను తీసుకొచ్చాడు. అసలు ఏం జరిగిందమ్మా అంటే, ఐగుప్తులో బయలుదేరాం మామయ్య, ఇగో దేవుడు ఎలా చేశాడో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తే 8వ వచనం అంతా చెప్పాడట. 9 చదువునన్న. ఇప్పుడు ఇత్రో ఏం చేశాడమ్మా? ఏం కలిగింది ఇత్రోకి? ఏం కలిగింది? ఎందుకు సంతోషం? అమ్మ ఇత్రోకు మేలు కలిగిందా, ఇతరులకు మేలు కలిగిందా? అంటే దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుతో పాటు మోషే కూడా చేశాడు. మోషేను ఇశ్రాయేలు విడిపించిన విధానాన్ని బట్టి ఇత్రో మనసులో ఏం కలిగిందట? ఆనందం, చాలా సంతోషం వేసిందట. నిజంగా ఇత్రో ఉన్న వ్యక్తిత్వం మనం ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు 2వ పాయింట్ అంటే, ఇతరుల క్షేమాన్ని బట్టి సంతోషించే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఎవరు? ఇత్రో. ఇప్పుడు నా ఎదుటి కుటుంబం బాగుందండి, ఇక్కడ వచ్చిన పలానా బ్రదర్ కుటుంబం బాగా ఉన్నారు, వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, లేదా మంచి స్థాయిలో వాళ్ళకి అన్ని కూడా దేవుడిచ్చాడు. ఇప్పుడు వాళ్ళని బట్టి నేను గొనుక్కుంటున్నారు, కొంతమంది కుళ్ళుకుంటున్నారమ్మా. ఒప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు మనం ఒప్పుకోం. కారణం ఏంటంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ కుటుంబం బాగుంటే నేను సంతోషపడుతున్నానా లేదా అన్నది ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో అన్ని బాగా జరుగుతున్నాయి, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి, పిల్లలకి ఉద్యోగాలు వచ్చేసాయి, మన ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వలేదు, మన పిల్లలకి ఏమీ రాలేదు. అలాంటప్పుడు నువ్వేమనుకుంటావు చెప్పండి? ఎవరైనా అరే ఆ కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఆనందంగా ఉన్నారు, మా కుటుంబంలో దుఃఖం, వాళ్ళకి ఆనందం నాకు దుఃఖం. ఇప్పుడు ఆ ఇంట్లో ఆనందాన్ని బట్టి నేను సంతోషపడతానా, నా వ్యక్తిత్వం దుఃఖపడతానా? ఎందుకు అంటానంటే, ఇతరుల క్షేమాన్ని చూశాడు, ఇతరుల క్షేమాన్ని ఆనందపడుతున్నాడు. అంటే ఈ మంచి వ్యక్తిత్వం కాదా? మీరు ఆలోచించండి. దేవుడు ఎంత గొప్పగా ఇశ్రాయేలు మమ్మల్ని నడిపించాడు, ఎంత మేలు చేశాడు అని చెప్పేసరికి ఇత్రో మనస్ఫూర్తిగా సంతోషం కలిగిందట, ఆనందపడ్డాడండి. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల క్షేమాన్ని బట్టి నువ్వు ఆనందపడాలి. సంఘంలో అన్ని కుటుంబాలు బాగున్నాయా, నాకు ఆనందం కలగాలి. ఏ కుటుంబమైన దుఃఖంలో ఉంటే ఈరోజు ఎలా ఉందంటే, ఒకరు పడిపోతే ఇంకొకరు నవ్వే రకం. ఏమంటారు? ఒకరు పడిపోతే ఇంకొకరు నవ్వే రకం. ఒకరి కుటుంబంలో దుఃఖం వచ్చింది అనుకోండి, మంచి పని అయింది అంటున్నారా? అరే వాళ్ళకి దుఃఖం వచ్చింది, ఆ కుటుంబం కోసం నేను ప్రార్థన చేస్తాను అంటున్నామా? అంటే ఒక లోకస్తుడిలాగే ఆలోచిస్తున్నాను తప్ప
క్రైస్తవుడిగా ఆలోచించే స్థాయికి మనం ఎదగాలి. అది దేవుడు కోరుతున్నాడు. ఇతను ఏం నేర్పిస్తున్నాడంటే, నేను ఇతరుల క్షేమాన్ని బట్టి ఆనందిస్తున్నాను, మరి మీరు క్రైస్తవులుగా మనము నిజంగా నేను కూడా నా తోటి సహోదరులు ఎవరైతే ఆనందంలో ఉంటే సంతోషించే వారితో ఏమన్నాడు రోమాపత్రికలో? సంతోషించే వారితో సంతోషించుడు అంటాడు రోమా 12 అధ్యాయం. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చే వారితో అది. మనం ఏం చేస్తామంటే ఏడ్చే వారి దగ్గర సంతోషము, సంతోషించే వారి దగ్గర దుఃఖం కలుగుతుంది. అది ఇప్పుడు ఉండకూడదమ్మా. చదువుదాం 10వ వచనం. ఇత్రో ఐగుప్తుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి అమ్మ ఇక్కడ వాస్తవానికి ఇత్రో ఎవరంటే అన్యుడు. ఇత్రో ఎవరు? మిద్యాను యాజకుడు. ఆయన మిద్యాను దేశంలో యాజకుడు. అలాంటి యాజకుడు ఈరోజు ఉన్న స్థితిని బట్టి ఏంటంటే ఆలోచించండి, ఎవరిని స్తుతిస్తున్నాడు? అమ్మ మాట చూడండి 10వ వచనం చివరిలో, ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఆమెన్. దేవుడు స్తుతించబడాలి అంటున్నాడు. అంటే మీ దేవుడు స్తుతించబడాలి. మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీ దేవుడు స్తుతించబడాలి అంటున్నాడంటే తను ఒక అన్యుడైన అన్య ఆచారాలు ఉన్న దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. చూడండి 11వ వచనం. ఐగుప్తీయులు గర్వించి రైట్, ఆ మాట అండర్లైన్ చేసుకున్నామా? సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఈ మాట ఎవరన్నారు? ఇత్రో. ఇప్పుడు సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఇత్రో ఒప్పుకుంటాడు. అంటే ఇత్రో ఏ దేశానికి చెందినవాడు? మిద్యాన్ దేశంలో కూడా దేవతలు ఉంటారా? మా దేవతల కన్నా మీ దేవుడు గొప్పవాడిని ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఇత్రో మా దేవతల కన్నా మీ దేవుడు గొప్పవాడిని ఒప్పుకుంటున్నాడంటే ఇత్రోకి ఒక విషయం అర్థమైందండి. నిర్గమకాండం 12:12 చూడండి ఒకసారి. ఇత్రోకి ఏమర్థమైంది? ఈ మాటకి వెనక అర్థం ఏంటంటే నిర్గమకాండం 12:12, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. మీకు గుర్తుందమ్మా? ఐగుప్తు దేవతల్లో ఉన్నటువంటి 10 మంది దేవతల పేర్లు మీకు చెప్పాను బోర్డు మీద రాసి. ఇప్పుడు ఆ దేవతలకి వీళ్ళు వెళ్ళేవారు. కప్పలు వస్తే కప్ప దేవత, పేలు వస్తే పేలు దేవత, అంటే ప్రతి దానికి ఒక దేవత. ఆ దేవతలు ఏం చేశారు? దేవుడు వేసిన తెగుల్ని ఆ దేవతలు ఏమీ కాపాడలేకపోయారు ఆ ప్రజల్ని. ఆ రోజు ఐగుప్తు ప్రజలు వెళ్ళారు. ఇప్పుడు దేవుడు ఏ తెగులైతే వేశాడో 10 తెగుల్లో ఒక్కటంటే ఒక్క తెగులు కూడా ఐగుప్తు దేశంలో ఉన్న దేవతలు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఐగుప్తు దేవతలు దేవుడిని యెహోవా ముందు ఏమాత్రం కూడా వాళ్ళ శక్తి పనిచేయలేదు. ఈ విషయం ఎవరికి అర్థమైంది? ఇత్రోకి అర్థమైంది. ఇలా చెప్పు, ఎందుకంటే మోసే చెప్పుంటాడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు 10 తెగుళ్ళు వచ్చాయి, 10 తెగుళ్ళు దేవుడు ఇచ్చాడు. అయితే ఐగుప్తు దేశంలో దేవతలు ఉన్నారు, కానీ ఒక్క దేవత కూడా మన దేవుడి శక్తి దగ్గర పనిచేయలేదు. అప్పుడు అనుకున్నాడు, అయితే ఆ దేవతలు పనిచేయలేదంటే మా మిద్యాను దేవతలు పనికొస్తారా? మిద్యాను దేవతలు కూడా పనిచేయరు. అందుకే ఇక్కడ ఏమన్నాడు చూడండి 18వ అధ్యాయంలో 18:11 ఏమన్నాడంటే, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఇప్పుడు నాకు తెలిసినదేను. ఎప్పుడు తెలిసింది? మోసే కూర్చొని విషయం అంతా పోసుకొచ్చినట్టు చెప్తే అక్కడ జరిగిన సంఘటనలన్నీ చెప్పి దేవుడు ఎలా విడిపించాడో, ఎలా నడిపించాడో, ఎలా కాపాడాడో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసరికి ఇత్రోకి అర్థమైంది, ఆహా మీ దేవుడు ఎంత గొప్పోడా, సమస్త దేవతల కంటే గొప్పవాడిని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు. అక్కడి నుంచి మారుతాడు. ఇప్పటి వరకు మారడు, అప్పటి నుంచి మారుతాడు ఇత్రో. 12 మరియు మోసే మామయ్య ఇత్రో ఒక దహనబలిని బలులను దేవుడు అర్పింపగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలందరూ మోసే మామకు దేవుడి సన్నిధికి భోజనం చేయవచ్చు. రైట్, అక్కడ ముగించాడు. అంటే నేను కూడా ఇది 12వ వచనంతో ముగింపు ఎలా అంటే, ఎలాగా మోసే వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏం అర్పించారమ్మా? ఎక్కడ బలు అర్పించి, ఎందుకు బలు అర్పించాడు? ఇత్రో క్షేమంగా అల్లుడి గారిని ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు, ఆయనకి స్తుతించాడు. స్తుతించిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడు? దేవుడికి బలు అర్పిస్తున్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథం ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు మీకు ఒక వచనం చూపిస్తాను. ఇప్పుడు అమ్మ ఎక్కడున్నారు? ప్రజెంట్ స్టేటస్ చెప్పండి, వీళ్ళు ఎక్కడున్నారు? ఎవరని చెప్పాలి? వెరీ గుడ్.
సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఎవరు? మోషే, ఇశ్రాయేలు, మామైన ఇత్రో, షిప్పోరా పిల్లలు. ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఇత్రో ఏమర్పిస్తున్నాడు? బలుడు. ఒక్కసారి నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి. దేవుడు ముందుగా ఎంత గొప్పగా చెప్పాడు మీకు అర్థమవుతుంది. ఈ మాట ముందుగా జరగక ముందే చెప్పాడు దేవుడు. జరగక ముందే. నిర్గమకాండం 3వ అధ్యాయం 12 చదువుతారా? మోషే చెప్తున్నాడు పంపించేటప్పుడు, ఇది సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురని. చేస్తున్నారా లేదా? ఇప్పుడు ఎక్కడ? ఈ పర్వతం దగ్గరకు వస్తారు అంటే ఎక్కడ? ఎప్పుడు చెప్పారు తెలుసమ్మా? మోషే ఇంకా బయలుదేరలే. మోషే 3వ అధ్యాయం అంటే పిలిచారు, పిలుపు. మిద్యాను యాజకుడి దగ్గర ఉన్నాడు, గొర్రెలు కాస్తుంటే ఆల్రెడీ అక్కడ ఏం చేశారు? పొదల్లో అగ్ని. చెప్పులు తీసేయమన్నాడు. ఇది పరిశుద్ధ స్థలం అంటాడు కదా. అప్పుడు మోషేని పిలవడం జరిగింది. అక్కడే ధైర్యపరుస్తూ ఏమన్నాడంటే, మోషే ఆల్రెడీ పిలిచిన పిలుపుని బట్టి నువ్వు ధైర్యంగా వెళ్ళు. మరలా నువ్వు ఎక్కడ వెళ్తావు తెలుసా? సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏం చేస్తారన్నాడు? ఇక్కడ సేవిస్తారన్నాడు. ఇప్పుడు బలులు ఎవరు అర్పించారు? ఇత్రో. అక్కడ అందరూ ఉన్నారా లేదమ్మా? బలులు అర్పించి సేవిస్తున్నాడు. గమనించారా లేదా? అంటే జరగక ముందే భవిష్యత్తు చెప్పాడు దేవుడు. మన దేవుడు ఎలాంటి వారంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి భవిష్యత్తు, నా భవిష్యత్తు నాకు తెలియదు, నీ భవిష్యత్తు నీకు తెలియదు. కానీ ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుడి చేతిలో మన భవిష్యత్తు పెట్టామనుకోండి, నా జీవితం పెట్టారనుకోండి, చక్కగా నడిపిస్తాడు. ఎందుకు? ఆయనకు భవిష్యత్తు తెలుసు కాబట్టి. భవిష్యత్తు ఎరిగిన దేవుడికి నా జీవితం నేను సమర్పించుకుంటే ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుడే నీకు ఒక భవిష్యత్తునిస్తాడు. అందుకోసం ఎక్కడో పిలిచినప్పుడే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి మీరు నన్ను సేవిస్తారన్నాడు దేవుడు. ఎగ్జాక్ట్ గా ఇత్రో వచ్చాడు, ఈ క్షేమాన్నంతా చూశాడు, బలులు అర్పిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు సమక్షంలో వాళ్ళందరూ దేవుని ఏం చేసినట్టు? బలులు అర్పించి దేవుణ్ణి సేవించారు. చూసారా? ఎక్కడ చెప్పాడు? 3వ అధ్యాయం. ఇప్పుడు నెరవేరింది అది. 3వ భాగం 18వ అధ్యాయం 13 నుండి 27 వచనాల్లో మామ అయిన ఇత్రో మోషేకు సూచించిన న్యాయ వ్యవస్థ చాలా బాగుంటుందండి. 3rd పార్ట్. 3వ పార్ట్ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి చట్టాలైనా, మన దేశంలో ఏ వ్యవస్థ అయినా అడ్మినిస్ట్రేషన్ అంటారు తెలుసమ్మా? అడ్మినిస్ట్రేషన్ అంటే హెడ్ ఉంటాడు, వాళ్ళ కిందన భాగాలుగా కొంతమందికి కేటాయిస్తారు శాఖలు. ఇలా తన కింద ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకోండి, ముఖ్యమంత్రి ఒక్కడే పనిచేయడు. విద్యాశాఖ అంటారు, విద్యాశాఖ, గనుల శాఖ అంటాడు, పంచాయతీ శాఖ అంటాడు, రెవెన్యూ శాఖ అంటాడు. అంటే ఎందుకు అంటే ఒక్క ముఖ్యమంత్రి అన్ని పనులు చూసుకోలేడు. రెవెన్యూ చూసి, విద్యాశాఖ చూసి, ఆరోగ్యం చూసి, హాస్పిటల్ ఎవరు చూడలేడు. అందుకోసం అసలు ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే ఇత్రో. గ్రంథంలో ఎప్పుడో రాయబడింది. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, లోకంలో వాళ్ళకి అర్థం కాదు. కానీ మన క్రైస్తవులకు ఏమర్థం అవ్వాలంటే అసలు శాఖ తీసుకొచ్చి ఒక్కడు కాకుండా పనిని కొంతమందికి కేటాయించే ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? ఇత్రో తీసుకొచ్చాడు. అందుకే ఇత్రో ఈ 3వ సందర్భంలో ఏమంటాడంటే, మోషే ఏం చేస్తాడంటే, ఇశ్రాయేల్ అందరూ ఎంతమంది ఉన్నారమ్మా? 100లో ఉన్నారా? 10లో ఉన్నారా? లక్షల్లో ఉన్నారు. వచ్చింది ఎంతమంది అమ్మా? 6,03,500 కేవలం మగవాళ్ళు మాత్రమే. అది కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు. కానీ తల్లులు, తండ్రులు, పిల్లలు సుమారు లక్షల్లో ఉంటారు. ఆ లక్షల్లో ఉన్న వాళ్ళకి ఏం తీర్చాలి? న్యాయం తీర్చాలి. ఎందుకంటే ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సమస్యలన్నీ కూడా మోషే ఏం చేసాడంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే కూర్చునేవాడట. మోషే కూర్చోవడం, ప్రజలందరూ సమస్యలు తీసుకురావడం. మోషే చెప్తుంటే ఒకడే చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే మామయ్య చూసాడట. ఒకరోజు అబ్జర్వ్ చేశాడు ఇత్రో. మోషే, ఇది నువ్వు చేసే పని మంచిది కాదు అన్నాడట. డైరెక్ట్ గా అన్నాడు, నువ్వు చేసే పని మంచిది కాదు. వాస్తవానికి కోపం రావాలి అల్లుడికి. ఎందుకంటే అల్లుడు బేగా వింటారటండి. ఏ అల్లుడని చూడండి, అల్లుడు నువ్వు చేసిన పని మంచిది కాదని అనుకోండి, నువ్వు నాకు చెప్తావు మామయ్య అంటాడు. కానీ ఈ అల్లుడు అలాంటి వాడు కాదు. చూడండి నన్ను 13 నుంచి. మోషే యుద్ధం నిలిచి ఉండేది. అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు చూడండి. ఇద్దరు కూడా అతనితో పాటు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఉదయం నుంచి సాయంత్రం వరకు అల్లుడు చదువున్నాను.
ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రం కూర్చున్నావు. ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండలేదా అన్నట్టుగా మోసే దేవుని తీర్పు తెలుసుకున్నప్పుడు ప్రజలు నా యొక్క పోల్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనా కలిగి ఎడలా నా యొక్క పోల్చెదరు. నేను వారి విషయము న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నారని తన మామతో చెప్పారు. మోసే చేసింది కరెక్టే. అంటే ఏం చెప్తున్నాడంటే ఏ వ్యాజ్యము అంటే సమస్య, ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా దైవజనుడు కాబట్టి దైవజనుడి దగ్గర తీసుకురావాలి, అది వాస్తవమే. మోసే ధర్మశాస్త్రం ఎరిగినాడు కాబట్టి, బాగా గ్రంథం తెలిసినవాడు కాబట్టి సమస్య ఏదొచ్చినా దేవుడికి చెప్పాడు అని ఆ భార్యాభర్తలు కూర్చొని చెప్తాడు, లేదా కుటుంబంలో పిల్లలకు చెప్తాడు, అలా చేస్తున్నాడట. కానీ మోసే చేసింది కరెక్టే అయినప్పటికీ కూడా వాక్యాన్ని బట్టి మామ ఏం చెప్తున్నాడు చూడండి 17వ వచనంలో. అగో నువ్వు చేయించిన పని మంచిది కాదు మోసే, అది మంచిది కాదు, బాగోలేదు. నీవును నలిగిపోతారు. కాబట్టి నా మాట వినము, నేను నీకు ఒక ఆలోచన చెప్పదు. దేవుడు నీకు తోడైండు. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యాలను దేవుని ఎదురు తేవాలి. అవునన్నా. ఇప్పుడు ఇత్రో ఒక మిద్యాన దేశంలో యాజకుడు, ఈయనేమో ఆల్రెడీ ఒక మంచి స్థాయిలో నాయకుడిగా ఉన్నాడు. అసలు దేవుడు నన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా మామయ్య, నా స్థాయి ఏంటి, మీరు నాకు సలహాలు ఇవ్వడం ఏంటి అని అంటారు కొంతమంది, అనొచ్చు ఒకవేళ. కానీ అనుభవజ్ఞుడు చెప్పిన ఆలోచన తీసుకుంటాడు, అనుభవంలో ఎరిగినవాడు. ఇప్పుడు మోసేకు అనుభవం ఎక్కువ, వాస్తవానికి ఇత్రోకి ఎక్కువ. అంటే ఇత్రోకి ఎక్కువ ఎందుకంటే వయసును బట్టి. వాళ్ళు నీ స్థాయిని చూసి వెళ్ళారు. నా వయసు చూసిన వాళ్ళేనమ్మా, మన వయసు చూసి దాటి వెళ్ళిన వల్ల ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు. అంటే యవ్వన కాలంలో ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు, నడి వయసులో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ దాటి వెళ్ళారు కాబట్టి కొన్నిసార్లు మనకి పెద్దలు చెప్తుంటారు, అరే నన్ను అలా చేయకండి, ఇలా చేస్తే తప్పు రావచ్చు అంటారు. వీళ్ళు పట్టించుకోరు. అనుభవాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు, అనుభవాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఎంత పెద్దోడు చెప్పినా ఆ చెప్పిన ఆలోచన అయితే ఒకటి, చెప్పిన ఆలోచన బట్టి కొన్ని సందర్భాల్లో ఒక లోకస్తుడు చెప్తే జాగ్రత్త వద్దు. కానీ క్రైస్తవుడిగా గ్రంథాన్ని బట్టి మనకు ఎవరు చెప్పినా స్వీకరిస్తాం. కానీ ఒక అనుభవజ్ఞుడు చెప్పిన ఆలోచన అది మంచిదా కాదా దేవుని గ్రంథాన్ని బట్టి ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకే మోసే వెంటనే మాట ఇస్తాడు, మామయ్య ఇది మంచిది కాదు, నువ్వు చేస్తున్న పని బాగోలేదు, ప్రజలందరూ నలిగిపోతారు, నువ్వేమో బాగానే కూర్చున్నావు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు నిల్చునే ఉంటున్నారు, ఏ సమస్య వచ్చినా అది ఎందుకో నాకు మంచిదిగా అనిపించట్లేదంటే ఇలా చేసి చూడు అని అప్పుడు చెప్తున్నాడు. చూడండి, నా మాట విను అన్నాడు. నన్ను 20 ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలియవాలి. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి రాష్ట్రగొండగా మనుషులను ఏర్పరచుకొని. ఎంత బాగా చెప్పాడు చూస్తున్నాం. ఈ 4 పాయింట్లు ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. ఇప్పుడు లక్షల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సామర్థ్యం ఉండాలి, నెంబర్ 1 సామర్థ్యం ఉండాలి. 2 వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు సెలెక్ట్ చేయకు మోసే. సామర్థ్యం ఉండాలి, దైవభక్తి ఉండాలి, సత్యం పట్ల ఆసక్తి, సత్యం పట్ల ఆసక్తి, అబద్ధికులు కాదు. సత్యం అంటే పడి చచ్చిపోయి ఉండాలి. మళ్ళీ ఏమనకూడదు. ఎందుకు ఇప్పుడు అంతా కూడా రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉంది, మీరు ఒక ఎక్కడికి పని సంతకం పెట్టాలంటే నాకేంటి అన్నాడు, మాకేంటి ఆ బ్యాగ్ తీయాలి, అందులో 100, 200 వేయాలి, వేలలో వేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏ నేచర్ ఉండకూడదు, ఏ స్వభావం రాకూడదు, లంచగొండులు కాకూడదు. నిజంగా ఈ 4 ఉంటే అద్భుతమైన క్యారెక్టర్ ఆ వ్యక్తిదమ్మా. ఈరోజు మనం కూడా పరీక్షించుకుందాం. సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కాని వారే జడ్జిగా, న్యాయాధిపతి గల అర్హతలు. ఇవి చూసుకో. మోసే ఒక మామగా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఎందుకంటే ప్రజలు నలిగిపోతారు. ఇప్పుడు అల్లుడు నలిగిపోతే కూతురు బట్టి అల్లుడికి మామయ్య బాధే కదండి. ఏమో మా కూతురు ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ చిరాకు తగిలే కూతురు మీద 10 చిరాకులు వచ్చాయి. ఎంతమందికి ఉదయం సాయంత్రం పనిచేస్తుంటే జనరల్ గా మనిషి అలసిపోతాడు. అలసిపోయి కూతురుని ఎక్కడైనా అంటాడేమో, ఆయన మనిషే కదా, నాయకుడు అయి ఉండొచ్చు. అలసిపోయి వస్తే ఇంటికి అలసిపోయి వచ్చిన వాడు ఏదైనా మాట అంటే సరుక్కుమని కోపం వస్తుంది మనకి, భర్త అయినా ఎవరైనా. ఆ కోపాన్ని బట్టి అందుకే ఎన్ని కోణాల్లో ఆలోచించి నువ్వు చేసింది కరెక్ట్ కాదు, ఇది చేసి చూడు. కొంతమందిని నువ్వేం చేస్తావంటే చిన్న సమస్యలు వచ్చాయనుకో వాళ్ళు తీర్చేయగలరు. ఎందుకు? ఎలాంటి వాళ్ళు చేసుకుంటాం అంటే సామర్థ్యం ఉండు, దైవభక్తి, సత్యాసక్తి, ఇలాంటి వ్యక్తి నువ్వు ఒక జడ్జిగా కూర్చోబెట్టు. ఎలా పెట్టాడంటే చదువునన్నా. ఇప్పుడు
ఉంటుందిలే. 1000 మందికి 1 గాను 1000 మందికి 1, 100 మందికి 1, 50 మందికి 1, 10 మందికి 1 గాను. ఎంత బాగా చెప్పాడు చూడండి, అద్భుతం. అసలు ఈ రోజు ఈ పునాది వేసింది ఈ రోజు ఏ నాయకుడికి కాదండి, ఆయన ఇత్రో వేసిన పునాదే ఈ రోజు ఏ దేశమైనా పాటిస్తున్నారు, లేదా ఏ దేశమైనా మన రాష్ట్రాలైనా పాటించేది ఇదే. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకొచ్చిందే ఇత్రో. పనిని పంచుకోవాలి. అందుకే సంఘంలో కూడా అమ్మ ఒక్కడనే అన్ని చేయకూడదు, చేయలేదు, న్యాయం జరగదు. ఒక్కడే అన్ని పనులు చేయకూడదు, నీకు సహకరిస్తేనే. అందుకే చాలా మంది సహకరిస్తే ఆ పని చక్కగా జరుగుతుంది. ఒక్కడే చేసుకోవాలంటే మోషే నలిగిపోయాడు, ఒక్కడే చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే సంఘంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తేనే ఆ పని చక్కగా జరుగుతుంది. ఇది కూడా అడ్మినిస్ట్రేషనే. ఇప్పుడు అన్ని పనులకి ఒక్కడనే పెరగకూడదు. ఇప్పుడు వాక్యం చెప్పే వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటారు ఆయన సమయాన్ని బట్టి, మిగతా పనులకి ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. జనరల్గా చెప్తున్నాను, మనం నన్ను ఇబ్బంది పెట్టిన ఆలోచన చేయకండి. కొన్ని సందర్భాల్లో ఫోన్లు అంటే ఆలోచన చేస్తే అలా అనమాట. ఇప్పుడు ఈ పని మనం చేస్తాం కదా, బ్రదర్ని మళ్ళీ ఈ సమయంలో అవసరం లేదు, ఇది నాకు దేవుడిని ఇచ్చిన పని, ఈ పని నేను చేస్తాను, అది నాకు ఫలం, నేనేం చేయగలను అది నాకు ఫలం. ప్రతి దానికి బ్రదర్ని ఇన్వాల్వ్ చేద్దాం, పిలుద్దాం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అన్ని ఒకరు చేయలేరు, ఎవరు చేయలేరు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకే చెప్పాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి. కానీ ఈ పని నేను చేయగలను కదా, దీనిలో ఇన్వాల్వ్ చేయకూడదు, ఇది నేను చేసేయగలను. ఒకవేళ చేయలేని పక్షంలో ఎక్కడికి వెళ్తాయి చిన్న చిన్న సమస్యలన్నీ తీర్చేవారట. ఇప్పుడు ఎంతమందికి? 1000 మందికి 1, 100 మందికి 1, 50 మందికి 1, 10 మందికి 1. ఇప్పుడు అచ్యుతాపురంలో సమస్య వచ్చింది అనుకోండి, ఒకడు ఉంటాడు అచ్యుతాపురంలో. ఇప్పుడు సమస్య మోసే దగ్గరికి వెళ్దు, అక్కడ ఉన్నాయని తీర్చేస్తాడు. ఇంకా సమస్య ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చెప్పలేకపోయినా కూడా మోసే దగ్గరికి వెళ్ళాలి. అలాగా మీకు ఒక అర్థం కావడానికి లోకల్ కోర్టు అని ఉంటుంది. తెలుసా? లోకల్ కోర్టు ఉంటుంది మనకి, డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, సుప్రీం కోర్టు ఉంటుంది. 4 కోర్టులు ఉంటాయి. లోకల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టు వెంటనే వెళ్ళాం మనం. చిన్న చిన్న సమస్యలు లోకల్ కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో, హైకోర్టులో తీరిపోతాయి. అసలు ఈ సమస్య అసలు కష్టంగా ఉందంటే అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీం కోర్టుకి వెళ్తాయి. అంటే అక్కడ కూడా వ్యవస్థ చూసారా, న్యాయ వ్యవస్థ ఎలా మారిందో. ప్రతిదానికి అక్కడికి వెళ్ళడం కష్టం, వెళ్ళలేరు, ఆ సమస్య తీరదు. కానీ ఇక్కడే సమస్య తీర్చుకుంటే ఈ గ్రామంలో తీరిపోతే చాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. అందుకే కొన్ని గ్రామాల్లో పెద్దలు ఏర్పడుతుంటారు, ఆ పంచాయతీ ఉంటుంది, వాళ్ళేమో చెట్టు కింద కూర్చుంటుంటారు. ఏ భార్యాభర్తల మధ్య సమస్య వచ్చినా పెద్దలను కూర్చోబెడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎందుకంటే కేసులు కోర్టులు తిరగడం అవసరం అంటారా, ఇక్కడే తీర్చుకుందాం. ఇక్కడ అయిపోయింది అనుకో, అక్కడ అవ్వకపోతే మీరు వెళ్ళండి స్టేషన్కి, అక్కడ అవ్వకపోతే కోర్టుకి వెళ్ళండి, ఆ కోర్టులో అవ్వకపోతే ఇంకో కోర్టుకి వెళ్ళండి. ఇదంతా కూడా తయారు చేసింది ఎవరు అంటే ఇత్రో. నిజంగా ఇతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇతను లేడనుకో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ అంటారు ఇంగ్లీష్లో, న్యాయ వ్యవస్థను ఇంగ్లీష్లో జ్యుడిషియల్ సిస్టమ్ అంటాం. ఈ న్యాయ వ్యవస్థ ఈ రోజులో ఏర్పడడానికి కారణం ఎవరమ్మా? ఇత్రోయే. ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా బాధ్యతలన్నీ కూడా అనేకులకు ఇచ్చాడు అంటే, ముఖ్యమంత్రి అచ్యుతాపురం రాలేడు గరిగరికి, ఇక్కడ ఎవరో నాయకులు ఉంటారు, ఇక్కడ ఎవరో ఎమ్మెల్యే ఉంటారు, వాళ్ళు ఆ పరిధిలో సమస్య చూసుకోవాలి. ఆయనకి ఇబ్బంది అయితే ఆయనకి చెప్పాలి. అలా ఆ ఏర్పాటు చేసిందే ఇత్రో. మనకి ఎంత గొప్పగా చేశాడు చూడండి మామయ్య. 22 ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. కొత్త నిబంధనలో కూడా ఒక మాట చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే, సేవకుడికి చూడండి, ఎప్పుడైనా సేవకులుగా చేయాలి అంటే, సేవలోకి వెళ్ళాలి అంటే సేవకుడికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. చూడండి, ఎవరికి పడితే వాళ్ళకి మనం ఇవ్వకూడదు సేవ, అది సమస్య అవుతుంది. ఆ సేవ చేసే వ్యక్తికి ఎలా ఉండాలంటే 2 తిమోతి 2:2లో, 2వ తిమోతి 2:2లో ఇదే మాట కొంచెం కలుస్తాయి. ఇతరు చెప్పిన మాటే 2:2. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు. అంటే ఏముండాలంటున్నాడు ఇక్కడ కూడా పౌలు తిమోతికి? బోధ అప్పగించావంటే అతనికి ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. ఆ వ్యక్తి ఎలాంటి ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. రెండే చెప్పాడు ఇక్కడ. అయితే సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండలు ఇతరు చెప్పాడు. పౌలు తిమోతికి ఏం చెప్పాడంటే, తిమోతి, ఏ మాటలైతే నా వల్ల నువ్వు నేర్చుకున్నావో
ఎప్పుడైనా నువ్వు కొంతమంది సేవకులను ఏర్పాటు చేయాలంటే ఆ సేవకుడు నమ్మకస్తుడు అయి ఉండాలి, టాలెంట్ ఉండాలి, చెప్పగలిగే స్థాయి ఉండాలి, రెండు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసమ్మా, టాలెంట్ ఉండొచ్చు, నమ్మకస్తుడిగా ఉండరు. ఎప్పుడు సంచి మీద దృష్టి, అది కూడా చూసుకోవాలి. సంచి మీద దృష్టి, వాక్యం బాగా చెప్తాడు కానీ ఎప్పుడు సంచే, అది తప్పు అనమాట, అది బాగోలేదు. ఆయనకి ఇవ్వాల్సింది ఏదో సంఘం నిర్ణయిస్తారో అది ఇచ్చేయాలి. సేవకుడిగా సేవ చేస్తున్నాడు కాబట్టి అనేక మంది సహోదరులు లోకంలో చేస్తూ ఉంటారు. అంతేగాని సంచి అంతా కావాలనే ఉద్దేశంతో ఉండకూడదు. వాస్తవానికి చాలా మందికి తెలియదు కానమ్మా, మన సంఘంలో సేవకుడికి జీతం ఇస్తారు, ఆ సేవకుడు జీతం తీసుకుంటాడు అంతే. సంచి పట్టుకునే అవకాశం సేవకుడికి లేదు. అధ్యక్షులుగా పెద్దలు ఉంటారు సంఘానికి, ఆ సంఘ పెద్దలు ఏం చేస్తారంటే సంచి పట్టుకునే అవకాశం పెద్దలకు మాత్రమే ఉంది. సువార్థికుడు సంచి పట్టుకోకూడదు. ఆ సంచి పట్టుకున్న డబ్బులు ఏం చేస్తారంటే 10,000 20,000 ఎంతో కేటాయిస్తారు. పెద్దలు ఉంటారు కొంతమంది, సేవకుడికి 20,000 ఇద్దాం నెలకి, లేదా 15,000 ఇద్దాం అంతే. మిగతా అంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వాళ్ళ కింద జరుగుతూ ఉంటుంది. మీరు తిమోతి పత్రిక బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పెద్దలకు ఉన్న బాధ్యతలన్నీ అక్కడ ఉంటాయి. అంతేగాని సువార్థికుడు సంచి చేసుకుని బయట తిప్పుకొని వెళ్ళిపోకూడదు. ఈరోజు అలా ఉంది, కొనసాగుతుంది. ఖచ్చితంగా జీతం అతనికి సువార్థికుడికి జీతం ఇచ్చేస్తారు అంతే. సంఘాన్ని నడిపిస్తున్నాడు, గొప్పవాడే కాదనలేదు. కానీ పెద్దలందరూ కూడా జీతం అదంతా కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుని అవన్నీ చూసుకుని ఆయనకి ఎంతో గౌరవంగా ఆయనకి ఇచ్చేస్తే అది. అంతేగాని సంచి ఇప్పుడు ఇలా వేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే. విశ్వాసాలు కూడా తెలియకపోవచ్చు, పాపం వాళ్ళకి తెలియదు. ఇది కరెక్ట్ ప్రాసెస్, ఇది కరెక్ట్ ప్రాసెస్, రైట్. కాబట్టి నమ్మకం ఉండాలి, సేవకుడికి సామర్థ్యం ఉండాలి, టాలెంట్ ఉంది, నమ్మకస్తుడే ఉండాలి. నన్ను 22 చదివేద్దాం. అయితే గొప్ప వ్యాఖ్యానాన్ని తేవాలి, ప్రతి అదృష్టము వారే తీర్చవచ్చు. అసలు వారు నీతో కూడా ఈ భారం మోసేయడగా నీకు సులువుగా ఉంటుంది. చూసారా, నీకు ఎలా ఉంటుంది అమ్మ? మోసేకి సులువుగా ఉంటుందా ఉండదా? ఎవరికైనా సులువుగా ఉంటుంది. ఎందుకంటే భారం అంతా లేదు. ఇప్పుడు కొన్ని ఏదో బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తేనే మోసే దగ్గరికి వెళ్తాయి కేసులు, మిగతా కేసులన్నీ వాళ్ళే తీర్చేస్తూ ఉంటారు. గమనించండి. అయితే ఒకటండి, మరలా ఈయనలో ఒక గొప్ప కోణం ఉంది అమ్మ. ఇతరులలో గొప్ప అవకాశం ఏంటంటే చూడండి, 3వ పాయింట్. ఇన్ని చెప్పాడా మామయ్యగా నేను చెప్పానని అనుకోకు, దేవుని చిత్తమైతే అంటాడండి. 23లో అంటాడు. ఇప్పుడు అంటే చూడండి, ఎంత మంచివాడు కాకపోతే మామయ్యగా నీకు పెద్దగా నేను చెప్పానని చేయకు. ఇది మంచి పద్ధతి అవునా కాదో మనకు తెలియదు, కానీ దేవుని సెలవైతే ప్రార్థన చేయి, దేవుని చిత్తమైతే నువ్వు చెయ్యు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే దేవుని ఎరిగిన వాడిగా, ఏది మామయ్య చెప్పాడు కదా చేసేనని నువ్వు అనుకోకు, నాకు తెలిసిందని చెప్పాను. ఇలా అయితే ప్రజలు నలిగిపోరు, నువ్వు నలిగిపోవు. ఆలోచించు. మళ్ళా ఇలా చెప్పానని నాదే నువ్వు చెయ్యాలని కాదు, కానీ దేవుని చిత్తమైతే. 23 చదువునన్నా. దేవుడు ఇలా చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును. చూసారా, ఎలాగూ చేయుటకు నీకు దేవుడు సెలవిస్తేనే, అంటే దేవుని చిత్తమైతే చెయ్యి. ప్రార్థన చేసుకుని అయ్యా ఇలా చేద్దాం అనుకుంటాను, చేయొచ్చా చేయకూడదా? ఎందుకంటే ఎవరితో దేవుడు మాట్లాడతాడు? మోషేతో. అమ్మ, ప్రజలకు దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఎవరు? అప్పుడు మోషే ఏది చేసినా మోషే చెప్తారు, దేవుడు మోషే ప్రజలకు చేస్తాడు. అందుకే దేవునికి నువ్వు అడుగు, ఒక దేవుడు చెప్తే ఇలా చేయి, లేదంటే మనిషిగా మామయ్యగా నేను చెప్పానైతే చేయకు, దేవుని చిత్తమైతేనే చెయ్యు. ఎంత మంచి మామయ్య. అందుకే బెస్ట్ మామ అల్లుళ్ళు గ్రంథంలో ఎవరు? అత్త కోడలు వాళ్ళు, నయోమి, రూతు. మామ అల్లుళ్ళు బెస్ట్ వీళ్ళిద్దరే. చదువుదాం 24. మామ మాట విని, వెరీ గుడ్, మామయ్య మాట చేశాడు. మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. 10 మందికి ఒకని గాను న్యాయాధిపతులు జడ్జెస్ ఏర్పాటు చేసి చదివిస్తున్నాను. ఏమైనా సమస్య పెద్దదనుకోండి, వాళ్ళ పరిధిలో మేము చేయలేమండి, మీరు మోసే దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే మేము చెప్పలేకపోతున్నాం దానికి పరిష్కారం. వాళ్ళు చేసినంత వరకు చేసేస్తారు. ఏమైనా కఠినంగా ఉంటే మీరు మోసే దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారు. ఇది మాకు తెలియడం లేదు ఆ కేసు. తర్వాత మోసే 27
తన మామను పంపివేయగా అతడు తన స్వదేశంలో వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? మిద్యానికి వెళ్ళిపోయాడు. అమ్మ మిద్యాను ఎవరు చెప్పండి? మిద్యాను గుర్తున్నారు ఎవరో? మిద్యాను ఎవరు? వాస్తవానికి మిద్యాను దేశమేనా? దేశమే. కానీ మిద్యాను అబ్రహాం గారి కుమారుడు. అబ్రహాంకి కెతూరాకి పుట్టిన వాళ్ళు ఒకసారి అది కంక్లూజన్ ముగించేస్తాను నేను. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి. అసలు ఈ మిద్యాను ఇతరు ఎవరు సంతతి వాడు, ఎవరికి సంబంధించిన వాడు తెలియాలి కనుక ఈ మిద్యాన్ అనేవాడు ఎవరు అంటే ఎవరో కాదు, అబ్రహాం కుమారుడే. ఆదికాండం 25 మొదటి 2 వచనాలు. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకునను, ఆమె పేరు కెతూరా. అమ్మ సారా చనిపోయిన తర్వాత మరలా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆవిడ పేరేంటి? ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, నెక్స్ట్ ఎవరు? మిద్యాను, ఇస్బాకు, షోవహు అనువారిని. అలా మిద్యాను దేశంలో అంటే మిద్యాన్ని బట్టి ఒక దేశం ఏర్పడింది, వాళ్ళ సంతతి అంతా కూడా. అంటే ఎంతకీ మిద్యాన్ నుంచి వచ్చిన ఇత్రో ఎవరి కుమారుడు, ఎవరి సంతతి వాడు? అబ్రహాం సంతతి వాడే. మిద్యాను యాజకుడైనా ఇతను కూడా అబ్రహాం సంతతి వాడే, అయితే కెతూరాకు పుట్టినవాడు. అంతే తేడా. ఈరోజు నిర్గమకాండం 18వ అధ్యాయం వివరణలో 3 భాగాలు. మొదటి భాగంలో మనం చూసాం పిల్లల విషయంలో సిప్పోరన్న పిల్లలను తీసుకుని మోషే దగ్గరికి మామయ్యని ఇత్రో వచ్చాడు, ఆ పిల్లల్ని అప్పగించాడు. రెండో విషయంలో ఏం చూస్తామంటే దేవుడు మోషేకు ఇశ్రాయేలుకి చేసిందంతా కూడా మోషే తన మామయ్యని ఇత్రోకి చెప్పాడు. ఐగుప్తు దేశంలో బయలుదేరి ఏం జరిగిందో ప్రతిదీ కూడా చెప్పాడు. అయితే వచ్చినట్టునే మామయ్యని గౌరవించాడండి. ముందుగా వందనం చేసేది చిన్నోళ్ళే చేయాలి, చిన్నోళ్ళే. మోషే తన మామయ్యను గౌరవించాడు. పెద్దోళ్ళు చేయడం తప్పంటలే, పెద్దోళ్ళు చేసినా ఈరోజు క్రైస్తవులుగా ఒకరికొకరు చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కానీ జనరల్ గా తల నిలిచిన వాడు కాబట్టి వచ్చినప్పుడు లేచి నిల్చొని వాడిని గౌరవించాలి. ఇతరుల క్షేమాన్ని బట్టి ఆనందించాడు. నేను కూడా పలానా కుటుంబస్తులు ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారంటే ఆనందపడాలి. నా సహోదరుల కుటుంబం ఒక మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి మంచి జరిగిందంటే ఆనందపడాలి. అది నేర్పిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాడు. ఏ దేవతలు కూడా, సమస్త దేవతల కంటే యెహోవా ఎలాంటి వాడు? గొప్పవాడు. ఐగుప్తు దేవతలే కాదు, మిద్యాను దేవతల కంటే గొప్పవాడు అని నమ్మి యెహోవా దేవునికి ఏం చేసిన బలులు అర్పించాడు. మూడోది, మామయ్యన ఇత్రో మోషేకు నలిగిపోతున్న తన అల్లుడు మోషేకు ఏం చేశాడంటే, నువ్వు చేస్తున్నది తప్పు, ప్రజలకు న్యాయం తీరుస్తున్నావు మంచిదే, కానీ నలిగిపోతున్నారు వాళ్ళు కూడా నిల్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టం అని ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈరోజు ఇత్రో ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థే ఏ దేశమైన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాటిస్తుంది. దానికి నాంది పునాది వేసిన వాడు ఎవరు? ఇత్రో. అలాంటి ఇత్రో మిద్యాను దేశంలో అబ్రహాం గారి సంతతికి పుట్టినటువంటి కుమారుడే, ఆ సంతతి నుంచి వచ్చాడు. కాబట్టి ఇది నిర్గమకాండం 18వ అధ్యాయం వివరణ. దేవుని చిత్తమైతే మనము 19వ అధ్యాయం వచ్చే వారం ఆలోచన చేద్దాం. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు